నేనైతే ఈరోజు చామగడ్డ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. అయితే ముందుగా చామగడ్డనైతే ఇట్లా మంచిగా వాష్ చేసుకొని బాయిల్ చేసుకుంటున్నా. ఒక 1 విజిల్ పెడితే సరిపోతుంది ప్రెషర్ కుక్కర్లో. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని నాకు ఎందుకో ఆకలేస్తుంది, సో ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటున్నా. ఇక ఐస్ క్రీమ్ తిన్నాక డిషెస్ అన్నీ వాష్ చేసుకుంటున్నా. నాకైతే కిచెన్లో సింక్లో మొత్తం ఖాళీ ఉంటేనే కుకింగ్ చేయాలనిపిస్తుంది. కిచెన్లో ఉన్నంతసేపు నేను ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. కుకింగ్ చేస్తూ సైమల్టేనియస్గా వాషింగ్ ఇంకా క్లీనింగ్ అవన్నీ చేసుకుంటూ ఉంటాను. నాకు కుకింగ్ అయ్యేలోపు కిచెన్ అంతా నీట్గా ఉంటే ఇష్టం. సో నేనైతే డిషెస్ అన్నీ వాష్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే నా వీడియోస్ అన్నీ చూడండి అండ్ నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా నా వీడియోస్ షేర్ చేయండి. సో నేను ఇలా డిషెస్ అన్నీ వాష్ చేసుకున్న తర్వాత మెల్లిగా కుకింగ్ స్టార్ట్ చేసుకుంటాను. నేను ఇంకా చాలా కొత్త వీడియోస్ చేస్తాను. ఇంకా కొత్త కొత్త వ్లాగ్స్, కొత్త కొత్త రెసిపీస్ అవన్నీ చేసి అప్లోడ్ చేస్తాను. కానీ మీరైతే సపోర్ట్ చేయండి. నా వీడియోస్ అయితే కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. చూసి లైక్ అండ్ షేర్ అయితే చేయండి. నాకు మోటివేషన్ ఇస్తుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో చెప్పండి కామెంట్స్లో. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఏమైనా రెసిపీ వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఆ రెసిపీస్ అయితే ట్రై చేస్తాను. సో నేను మోస్ట్లీ ఒక 2 hours 1.5 hour to 2 hours స్పెండ్ చేస్తాను కిచెన్లో. సో డిష్ వాషింగ్ అయిపోయిన తర్వాత నేనైతే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. నాకు స్టవ్ నీట్గా ఉంటేనే నాకు కుకింగ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది, లేకపోతే అసలు కుకింగ్ కూడా స్టార్ట్ చేయను. సో నేను ఎవ్రీడే స్టవ్ నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాను. కుకింగ్ స్టార్ట్ చేసే ముందు క్లీన్ చేస్తాను, కుకింగ్ అయ్యాక కూడా క్లీన్ చేస్తాను. అట్లా అలవాటు అయిపోయింది నాకు. అండ్ మళ్ళీ ఫుడ్ తినేటప్పుడు కూడా నేను కిచెన్లో నీట్గా ఉంటేనే నాకు ఫుడ్ తినాలనిపిస్తుంది, హ్యాపీగా ప్రశాంతంగా. సో నేనైతే చామగడ్డ కర్రీకి చిల్లీస్ ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చిల్లీస్ అయితే ఇట్లా స్లిట్ లాగానే కట్ చేసుకుంటాను. అండ్ ఆనియన్స్ వచ్చేసి సన్నగా కట్ చేసుకుంటాను. చామగడ్డ కర్రీ నా ఫేవరెట్. చింతపులుసు వేసి చేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కంఫర్ట్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకున్నాం. అండ్ మనం చామగడ్డ 1 విజిల్ రాగానే ప్రెషర్ తీసేసేయాలి, లేకపోతే చాలా మెత్తగా అయిపోతుంది. అలాగే నేను కొన్ని నిమ్మకాయ సైజు చింతపండునైతే నానబెట్టుకుంటున్నాను. కడాయి హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం, మనం ఇందాక కట్ చేసి పెట్టుకుంది. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం.
మనం కుకింగ్ ఎంత పేషెన్స్తో చేస్తే అంత టేస్టీ అవుతుంది. తర్వాత నేనైతే చామగడ్డని బాయిల్ చేసిన చామగడ్డని అయితే ఒలుచుకుంటున్నా. చామగడ్డ ఉంచుకొని పెట్టుకున్న తర్వాత నేనైతే టమాటోస్ కట్ చేసుకుంటున్నా. ఒక 3 టమాటోస్ అయితే పడుతుంది మనకి ఈ కర్రీకి. ఇంకా అలాగే చామగడ్డ కూడా కట్ చేసుకున్నాం. మన ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం అలాగే రైస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే బ్రౌన్ రైస్ వాష్ చేసుకొని కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నా, ఎందుకంటే మనకు కర్రీ అయ్యేలోపు రైస్ కూడా అయిపోతుంది. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఇలా కలుపుకొని పసుపు అయితే వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఎక్కువ యూజ్ చేయను, బట్ మీరు వాడచ్చు. తర్వాత టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ అయితే చాలా మెత్తగా అయిపోవాలి. సో నేనైతే మూత పెట్టేసుకొని మగ్గనిస్తున్నా. అవి చాలా సాఫ్ట్ అయిపోయాక మనం కారం యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న మన చామగడ్డ అయితే వేసుకోవాలి. ఇందులో మంచిగా కలుపుకొని కాసేపు అలా ఫ్రై అవ్వనియాలి. కాసేపు మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు అయితే పులుసు అయితే వేసుకోవాలి. ఇంకా మెల్లిగా కలుపుకొని కాసేపట్లో మగ్గనివ్వాలి. మనం గరం మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. అంటే పులుసు కర్రీస్లో గరం మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ చాలా టేస్ట్ ఇస్తుంది. ఇంకా మనం కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. ఇదైతే నా ఫేవరెట్ కర్రీ. వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్.